వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే ఆయన సతీమణి దువ్వాడ వాణికి సంబంధించి అలాగే స్నేహితురాలుగా చెప్తున్నటువంటి మాధురికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మనం గత 6 రోజుల నుంచి చూస్తున్నాం. ప్రధానంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి అని చూసుకుంటే 30 ఏళ్ల క్రితం దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణిని వివాహం చేసుకున్నారు. వీరి కాపురం అయితే సజావుగా సాగుతోంది 30 ఏళ్ళ నుంచి. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్స్కి 2 నెలల క్రితం మాధురి అనేటువంటి ఒక లేడీ ఒకరు వీరి కాపురంలోకి రంగప్రవేశం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్కు సపోర్ట్ చేయడం కోసమే తాను రావడం జరిగింది అని చెప్తూ ఉంటే, మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆమె తన అంటే దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేపథ్యంలో ఎపిసోడ్ అంతా ఫోకస్ అయింది. అదేవిధంగా ఇంటి దగ్గరకు వెళ్ళి దువ్వాడ వాణి ఎవరైతే ఆయన దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ ఉన్నారో ధర్నా చేయడం జరిగింది. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ వారిని తరుముకోవడం జరిగింది. ఇదంతా కూడా చూసినప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఒక్కొక్క ఎపిసోడ్ కింద మనం చూడడం జరిగింది. అసలు ఇదంతా దీని ఎంతటి వెనక ఉండేటువంటి కథ ఏంటి, అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని తీసుకున్నప్పుడు ఎలక్షన్స్కు ముందు కేవలం ఎన్నికలకు సపోర్ట్ చేయడానికే తాను వెళ్ళానని మాధురి చెప్తూ ఉన్నారు. ఒంటరి వాడుగా వాళ్ళు అంటే దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణి ఆయన వదిలేయడం వల్ల, ఆయన ఒంటరిగా ఉండడం వల్ల ఆయనకు సపోర్ట్ చేయడానికి వెళ్ళాను. నాతో పాటు ఆయనతో చాలామంది కాల్ సెంటర్కి సంబంధించి అంటే ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే కాల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఒక 20 మంది ఉన్నారు. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళందరితో కలిసి నేను ఉన్నాను. అదేవిధంగా 20 మంది కలిసి టూర్స్కి కూడా క్యాంప్స్కి కూడా వెళ్ళడం జరిగింది అనేటువంటి విధంగా మాధురి ఎవరైతే ఉన్నారో స్నేహితురాలుగా చెప్తున్నటువంటి మాధురి చెప్తూ వచ్చారు. తనకు అతనికి ఉండేటువంటి సంబంధం విషయానికి అంటే ఒక జర్నలిస్ట్ జాఫర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ తీసుకుంటే జర్నలిస్ట్ జాఫర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది, అలాగే బావామరదలు సంబంధం ఉంది అని చెప్పడం జరిగింది. దీనికి జాఫర్ కూడా ప్రశ్నించడం జరిగింది, అన్నా చెల్లెలి సంబంధం ఉంది అనుకోవచ్చా అని. సో అన్నా చెల్లెలి సంబంధం అయితే లేదు, బావామరదల సంబంధం, నేను ఆయన బావగానే భావిస్తాను, బావ వరుస అవుతారు ఆయన అనేటువంటి విధంగా ఆమె సమాధానం చెప్పడం జరిగింది. అలాగే దేవుడికి భక్తురాలికి ఉండేటువంటి సంబంధం అని చెప్పడం జరిగింది. ఇది పిల్లల మీద ఎఫెక్ట్ చేస్తుంది కదా అని కూడా పదే దీనికి సంబంధించి జర్నలిస్ట్ జాఫర్ ప్రశ్నించినప్పుడు కూడా దానికి కూడా ఆమె అదేవిధంగా సమాధానం చెప్తూ వచ్చారు. ఎక్కడ కూడా అన్నా చెల్లి సంబంధం లాంటి విషయాన్ని అయితే ఆమె చెప్పినటువంటి సందర్భం లేదు. ఇదే ఎపిసోడ్కు సంబంధించి జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్స్కు దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చినటువంటి సమాధానం తీసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ అయితే మా మధ్య సంబంధం ఉంది అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి జాఫర్ పదే అడిగినటువంటి ప్రశ్నలకు దువ్వాడ శ్రీనివాస్ అయితే ఎస్ మా మధ్య సంబంధం ఉంది అనే విధంగా అయితే చెప్పడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మరొక టీవీ ఛానల్ తీసుకెళ్ళి వారి భర్త ఎవరైతే ఉన్నారో ఆమె భర్తను అడగడం జరిగింది, మహేష్ను. ఆమె భర్త మహేష్ అయితే దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి విధంగా ఎక్కడ కూడా తన భార్యకు అంటే మాధురికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు అని చెప్పడం జరిగింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడూ లేవు, అదేవిధంగా తన దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్ట్ చేయడం ఒక ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తాను, ఒక ఇల్లు కొనడానికి ఇన్వెస్ట్ చేస్తాను అంటే కూడా తన డబ్బులు పంపించాను. ప్రతి నెల 10 లక్షల రూపాయలు మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. తన తండ్రి కూడా ఒక పెద్ద లాయర్ అని చెప్తూ ఉన్నారు. సో తన భార్య మీద కూడా పూర్తిగా నమ్మకం ఉంది. ఇటువంటి ఆరోపణలు వచ్చినంత మాత్రాన తన భార్యని తను వదలను, తనను ఒక బిడ్డలాగా చూస్తుంది తన భార్య మీద పూర్తి నమ్మకం ఉంది అని అటువైపు నుంచి మహేష్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఛానల్ పదే అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా తన భార్య మీద నమ్మకం లేదు అనే విధంగా ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. తన భార్య మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ దువ్వాడ వాణి విషయానికి వచ్చేటప్పటికి దువ్వాడ వాణి వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు తమ బిడ్డలకే చెందాలి, తమ బిడ్డలకు చెందే విధంగా దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్ని ఆస్తులు కూడా తమ బిడ్డలకు చెందే విధంగా వీలునామా రాయాలని చెప్తూ ఉన్నారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్కు సంబంధించి విడాకుల విషయం అంటే వాణితో సంబంధాల విషయంలో తీసుకుంటే మాత్రం విడాకులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా చూడాలి అని చెప్పడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం దానికి ఖచ్చితంగా నోటీసులు అయితే ఇప్పటికే పంపించేశాను, విడాకులు కావాలి అనే విధంగా అయితే ఆయన చెప్తున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం తీసుకుంటే మాత్రం ఓవైపు మాధురి మాత్రం తనకు బావ లాంటి వాడు వరుసకు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్
సంబంధించి శ్రీనివాస్ ఏమో తనకు సంబంధం ఉంది అనే విధంగా చెప్తూ ఉన్నారు. మా మధ్య సంబంధాలు ఉన్నాయి అని మాధురితో సంబంధం ఉండే విధంగా ఆయన అయితే కామెంట్స్ చేయడం జరిగింది. ఇటు మహేష్ అయితే తన భార్య మీద పూర్తి నమ్మకాలు ఉన్నాయి, తన భార్యను నమ్ముతాను, కేవలం రాజకీయాలకు రావాలి అనేటువంటి తపన ఉంది అని నాకు చెప్పడంతో, ఆమె ఒక డ్యాన్స్ టీచరు, ఆ తపన ఉంది అని చెప్పడంతో తాను తెలుగుదేశం పార్టీ అభిమాని అయినా కూడా ఆమెను వైసీపీలోకి పంపించడం జరిగింది. తన భార్య మీద నమ్మకం ఉంది, తన భార్య ఎలాంటి తప్పు చేయదు అనే విధంగా ఆయనైతే చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ వాణి విషయం తీసుకుంటే మాత్రం ఆస్తులకు సంబంధించి ఆస్తులు తన బిడ్డలకు రావాలి, తదనంతరం ఏ ఆస్తి ఉన్నా కూడా తన బిడ్డలకు రావాలని చెప్తున్నారు. అలాగే తన భర్తతో విడాకులకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే ఎపిసోడ్ మొత్తం కూడా ఈ విధంగా సాగుతుంది. మరి ఎవరికి ఎవరు ఏమవుతారు, చివరికి ఏమవుతుంది అనేది మాత్రం భవిష్యత్తే నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉండేటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.